ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ జైలుకు పంపించమంటారా? ఏదో కేసు కాదు, ఈసారి కేసేంటో నేనే చెప్తాను. ఏదో ప్లాన్ అని చెప్పి రోడ్ మ్యాప్ తీశారేంటి మేడం? ఇది మ్యాప్ కాదు, మాస్టర్ ప్లాన్. నేను చెప్పబోయేదంతా ఇందులో ఉంది. బిజినెస్ ట్రిప్ అని ఇంట్లో చెప్పి రేపు నేను ఒంటరిగా బెంగళూరు బయలుదేరతాను. సిటీ దాటి కొంత దూరం వచ్చాక ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. లోయలు అవి ఉంటాయి. అక్కడ నా కారు ఆపుతాను. అటు ఇటు ఎవరూ లేని టైం చూసి నా కారుని లోయలోకి తోసేస్తాను. కారు బ్లాస్ట్ అయిపోతుంది. అలా మీ పాత కార్ని బ్లాస్ట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త కారు తీసుకోబోతున్నారా మేడం? ప్లాన్ బాగుంది, కానీ ఇందులో నేను చేయాల్సిందేముంది? అంటే ప్లాన్ అది కాదా మేడం? ఆఫ్టర్ ఆల్ కొత్త కారు కోసం నేను ఇలా ప్లాన్ చేస్తానా? సారీ మేడం, సుమతిని ఇరికించడానికని చెప్పారు కదా, మర్చిపోయాను. బ్లాస్ట్ అయిన కారులో నేను ఉన్నానని చెప్పి మీరు కేసు బుక్ చేయాలి. సుమతి కావాలనే కారు యాక్సిడెంట్లో నన్ను చంపించిందని తనని మీరు అరెస్ట్ చేయాలి. అది జైలుకి వెళ్లే వరకు నేను అజ్ఞాతంలో ఉంటాను. సూపర్ ప్లాన్ మేడం, కానీ సుమతే ఈ యాక్సిడెంట్ చేయించిందనడానికి ప్రూఫ్ ఏంటి? అది నన్నే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియో ఉంది. నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఎక్సలెంట్ మేడం, పర్ఫెక్ట్ ఎవిడెన్స్. ఈ ప్రూఫ్ చాలు సుమతిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి. సో ప్లాన్ అర్థమైంది కదా? బెంగళూరు వెళ్తున్న నన్ను సుమతి ప్లాన్ చేసి కార్ యాక్సిడెంట్లో చంపేసింది. ఆల్రెడీ సుమతిని చంపిన మర్డర్ కేసు తన మీద ఉంది. ఈ యాక్సిడెంట్ కేసు కూడా తన మీదకి నెట్టేసి దానికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చెయ్యండి. ఉరి శిక్ష వేయిస్తే మీకేమైనా అభ్యంతరమా మేడం? అది చేస్తే ఇంకా బెటర్. రేపే నా ప్రయాణం. రేపటితో ఆ సుమతి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. లైఫ్లో మళ్ళీ అది నా కంటికి కనిపించకూడదు. ష్యూర్ మేడం, రేపు మీరు స్టార్ట్ అవ్వగానే కాల్ చేయండి, నేను చూసుకుంటాను. ఉంటాను మేడం. ఇంటికి వెళ్ళి నా బెంగళూరు ట్రిప్ గురించి చెప్పాలి. ఏంటలా అందరినీ పిలిచి అర్జెంటు విషయం ఏదో చెప్పాలన్నావు? మళ్ళీ ఏదైనా వ్రతం చేసుకుంటున్నావా? అయినా నీకు ఈ పెళ్లి రోజులు వ్రతాలు అచ్చి రావట్లేదు చెల్లాయ్. నువ్వు వాటిని వదిలేయడమే ఉత్తమం. ఆపుతావా అన్నయ్య? రేపు నేను ఒక బిజినెస్ పని మీద బెంగళూరుకి వెళ్తున్నాను.
అది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. ఏది ఆ కుమార్ శెట్టి కంపెనీ డీలా మహా? కాదు జన, ఇది కొత్త డీల్. మాకు తెలియకుండా మీరెప్పుడు డీల్ చేసుకున్నారు పిన్ని? డీల్ అయ్యాక మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను. వాళ్ళు హైదరాబాద్ వస్తారనుకుంటే నన్నే బెంగళూరు రమ్మంటున్నారు. నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తాను. ముఖ్యమైన డీల్ అంటున్నారు, మీరు ఒక్కరే వెళ్ళడం ఎందుకు అత్తయ్య? రామ్మామును జనార్దన్ మావయ్యను కూడా తీసుకెళ్లొచ్చు కదా. నీ సలహాలు నాకు అవసరం లేదు. ఆఫీస్ విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను కదా. మీరొక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదని సీత చెప్తోందండి. మీరు సీతకు తోడుగా ఉన్నట్టు మహాకి మరొకరి తోడు అవసరం లేదు టీచర్ గారు. ఆయన మహావదన ఏమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నారా మీరు జాగ్రత్తలు చెప్పడానికి? మహాలక్ష్మి మంచి కోరే కదా చెప్పారు, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మాకు చెడు చేయకుంటే చాలు, మళ్ళీ మంచి చేయాల్సిన అవసరం లేదు. అయినా అడిగారు కాబట్టి చెప్తున్నాను. జన, గిరి, రామ్లకు ఇక్కడ ఆఫీస్ పనులు ఉన్నాయి. అందరం వెళ్తే ఆ పనులు ఆగిపోతాయి. అవునవును, ఆ టెండర్ పనులున్నాయి కదా, అవి పూర్తి చేయాలి. నాన్న బాబాయ్ నేను టెండర్ పనులు చూసుకుంటాంలే పిన్ని, మీరు వెళ్ళరండి. అయినా ఇంత సడన్ గా బిజినెస్ ట్రిప్ ఏంటి? బిజినెస్ డీల్స్ అంటేనే ఇలాగే ఉంటాయి. ఏదో 1-2 రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన బిజినెస్ మొత్తం నీకు తెలిసినట్టు మాట్లాడకు సీత. ఆ 1-2 రోజుల్లోనే సీత ఆఫీస్లో భూకంపం పుట్టించిందని మర్చిపోకు బావా. ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్ అవి బుక్ చేసుకున్నావా మహా? ఫ్లైట్లో కాదు జన, కార్లో బై రోడ్ వెళ్తున్నాను. రోడ్ జర్నీ అంటే లేట్ అవుతుంది కదా పిన్ని, పైగా టైర్డ్ అవుతారు. అయినా అంత పెద్ద బిజినెస్ కి కార్లో వెళ్ళడం ఏంటి? ప్రతి దానికి నీ అనుమానాలేంటి సీత? ఫ్లైట్లో వెళ్తే టైం కలిసి వస్తుందని నాకు తెలీదా? మరెందుకు కారులో వెళ్తున్నారు మహాలక్ష్మి గారు? అంత దూరం రోడ్ జర్నీ సేఫ్ కాదు కదా. నా సేఫ్టీ గురించి మీరెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే నీ లెవెల్కి ఫ్లైట్ అయితేనే కరెక్ట్ అని వాళ్ళ అభిప్రాయం చెల్లాయ్. ఎవరి ఒపీనియన్ కోసమో నేను రూట్ మ్యాప్ వేసుకోను. బెంగళూరుకి వెళ్లే ఆన్ ద వేలో అనంతపురంలో, హిందూపురంలో చిన్న చిన్న పనులున్నాయి, అవి చూసుకొని వెళ్ళాలి. మరి స్టేయింగ్ ఎక్కడ మహా? మన ఆఫీస్ గెస్ట్ హౌస్ లో జన. నేను వస్తున్నట్టు అక్కడ మన బ్రాంచ్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.